హాయ్ అండి అందరికీ. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను శనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో 1 కప్పు శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు తీసుకున్నాం కదా, దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. శనగపప్పు మనకి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. అలా ఉడికించుకున్న తర్వాత కూర ప్రిపేర్ చేద్దాం. చూసారు కదండి, మనకు పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కదండి, ఉల్లిపాయలు అవి మగ్గిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నాను. ఇది కూడా బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెడుతున్నాను. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇవంతా బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇవంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, అది వాటర్తో సహా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం. కదండి, మన కూర ఉడుకుతుంది కదా, ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మన కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేదండి, నేను కరివేపాకు వేస్తున్నాను.
చూసారు కదండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.